కాపుల రాధికా చౌరస్తాలో ఆటో కార్మికుల భారీ నిరసన చేపట్టారు. 11 డిమాండ్ల సాధన కోసం శ్రీ చైతన్య నారాయణ గ్రూప్ మరియు పలు విద్యా సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఆటోలను రోడ్డుపై నిలిపివేసి కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో మీటర్ ఛార్జీల పెంపు, రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, 2 వీలర్ ట్యాక్సీల నిషేధం, ఫిట్నెస్ ఫీజుల తగ్గింపు వంటి డిమాండ్లను వారు ముందుకు తెచ్చారు. ఈ చలాన్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా కోరారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. నిరసనలో పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. వీడియో తెచ్చిన 4 అంశాల మీద బంద్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకున్న చర్యలని వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేము మా సంఘాల తరపు నుంచి, యూనియన్ తరపు నుంచి దేవతం అందరం కలిసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే మా మీద తీసుకొచ్చిన అదనపు ఆదాయాలన్నీ మా మీద రుద్దితే మాలాంటి డ్రైవర్లు మేము ఎలా బతుకుతాము, ఎలా చేస్తాము, మా జీవనోపాధి ఎలా గడుస్తుంది. అదే కాకుండా దానికి తోడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగా లేకుండా రోడ్లపైకి వచ్చి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఏమి లేకుండా వాళ్ళు వచ్చి డ్రైవింగ్ చేయడము, ఏమైనా ఆపద సమయంలో ఏమైనా జరిగినా అని కూడా అదంతా మా డ్రైవర్ ఒక్కరు చేసి అందరి డ్రైవర్ల పైన వస్తుంది. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చర్య తీసుకోవాలి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకి ఎలాగైతే సంవత్సరానికి వాళ్ళకు జీవనోపాధి కోసం ఎంతో కొంత డబ్బులు కేటాయిస్తున్నారు, కాబట్టి ఇక్కడ మా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే, మాకు కూడా డ్రైవర్లని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా డ్రైవర్లకు జీవనోపాధి కలిగేలాగా మాకు కూడా ఏదైనా లేదా సంవత్సరానికో లేదా 6 నెలలకో మాకు ఉపాధి కల్పించి మాకు కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలను మాకు కూడా అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాము. అలాగే దయచేసి ఎవరైతే మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంశాలు కొన్ని తీసుకొచ్చిన అవన్నీ మా డ్రైవర్ సోదరులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకొని మా సమస్యలపై ఆలోచన చేసి వాళ్ళొక మంచి నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం జరిగే ఉండాలని చెప్పి మా డ్రైవర్స్ అసోసియేషన్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. జై